హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అదే అమ్మాయి అదే మామూలుగా అమ్మాయి మోసపోతుంది అన్నమాట అబ్బాయి దగ్గర. కానీ మీరు అమ్మాయి ధనవంతుడు అని చెప్పానని, అబ్బాయి ఒక షాపు ఓనరు అని చెప్పని ప్రేమించింది కాదు. కాదు అది ఏందని చెప్పానంటే, ఆ అమ్మాయి పాపం ఏమీ తెలీదు. వయసు ఏందని చెప్పానంటే చిన్న వయసు. కానీ పక్కన వాళ్ళు ఏందనంటే, నిన్ను చూస్తున్నాడు, నేను చెందుతున్నాడంటే, అతను పెద్ద షాపుకి ఓనర్ అయ్యి ఉండి నన్ను చూస్తున్నాడు కదా అని చెప్పానని, చిన్న వయసు కదండి ఆ అమ్మాయి ఆలోచనలో పడింది. ఏందనంటే, అతను అట్లగా నన్ను చూస్తున్నాడు అని చెప్పానంటే నన్ను నచ్చాడు అని చెప్పానని, వీళ్ళు చూస్తే ఏంటంటే పూర్ ఫ్యామిలీ, దానివల్ల ఇట్లాగ అనుకుంది. కానీ అమ్మాయి ఏందని చెప్పానంటే, అది షాపు ఓనర్ కాబట్టి నేను ప్రేమించిందని అది అంత లేదు అమ్మాయికి, పాపం అంత ఆలోచన లేదు. తర్వాత ఈ అమ్మాయి మోసపోయింది, అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చింది, ఏడ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఏంటంటే ఉన్న విషయం చెప్పింది. అంతలేక వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఏందని చెప్పానంటే, ఈ అమ్మాయి కామ్ అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి రాత్రి అన్నం తినకుండా చేయకుండా పడుకుంది పాపం. నిద్రలేసి ఏందని చెప్పంటే, వాళ్ళ అమ్మ ఏందనంటే రెడీ చేసి స్కూల్కి పొమ్మని చెప్పానని చెప్పింది. ఏందని చెప్పానంటే, ఈ అమ్మాయి పాపము పోకుండా, వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మ పాటికి వాళ్ళ అమ్మ పనికి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళకుండా ఏందని చెప్పానంటే పాపం ముగించుకొని ఇంట్లోనే కూర్చుంది. ఇంకా ఒకటే ఆలోచన అయిపోయింది ఈ అమ్మాయికి, ఏంది ఇట్లాగ అయిపోయింది అని చెప్పాను. ఇంకెక్కడికి పోకుండా వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే, ఏం పెట్టినా కూడా తినకుండా మౌనంగా అట్లా ఉంది. వాళ్ళ నాన్న ఒకరోజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏందని చెప్పంటే, కొద్దిగా పాపము అదే బాగా రెడీ అవుతా ఉన్న పిల్ల కదా, బాగా ఉన్న పిల్ల కదా. వాళ్ళ నాన్న ఏందనంటే, అదో వాళ్ళ అమ్మని అడుగుతాడు, రమణమ్మని అడుగుతాడు. ఏందని చెప్పానంటే, ఏమి పిల్లకి ఏమైనా జ్వరం వచ్చిందా, ఏంది ఏందని చెప్పానంటేను, మా మనిషి నీరస పడిపోయింది అని చెప్పని ఆయన అడుగుతాడు. అడిగితే ఏం లేదండి, మామూలుగాను ఆమె 2 రోజుల నుంచి ఏంటంటే సరిగ్గా అన్నం తినటం లేదు, అది ఇదని అని చెప్పని చెప్పింది. ఏమ్మా ఏమన్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఏమన్నా దిగులుగా ఉందా ఏందని చెప్పానని, పాపం ఆ అమ్మాయికి కావాల్సినవి కొనిపెట్టేసి 2 రోజులు ఉండి అదే అంటే పిల్ల జాగ్రత్త అని చెప్పానని, మళ్ళీ ఏందని చెప్పానంటే పాపం శారద వాళ్ళ అమ్మకి చెప్పేసి, వాళ్ళ నాన్న ఏందని చెప్పానంటే మళ్ళీ ఏందనంటే పాపం ఆయన ఆయన పళ్ళు కోసం ఎత్తుక్కుంటూ ఆయన వెళ్ళిపోతాడనమాట. డబ్బు సంపాదించుకుంటాడు. ఇట్లా జరిగిపోయింది అనమాట. జరిగిపోతున్నప్పటికీ ఈ అమ్మాయి ఏందని చెప్పానంటే, చదువు మీద శ్రద్ధ పోయింది. ఇట్లా ఏంటంటే లవ్ చూస్తే ఫెయిల్యూర్ అయిపోయింది. ఇట్లాగా అయిపోయింది. సరే ఇక కాదనని చెప్పానని, వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే, నువ్వు ఎగ్జామ్స్ చూస్తే సరిగ్గా రాయవేమోను, అసలు చదువు బుక్కే పట్టడం లేదు, ఏంది నీ పరిస్థితి ఏందని చెప్పానంటే, ఏం దిగులు పెట్టుకున్నావు ఏందని చెప్పని అడిగితే ఏం లేదమ్మా అని చెప్పానని, వాళ్ళ అమ్మ చూసినప్పుడు ఏంటంటే పుస్తకం తీసుకునేది. వాళ్ళ అమ్మ అటు పోయినప్పుడు ఏందని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడిపోయేది. వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఏందని చెప్పానంటే, రోజుకు ఒకసారి అయినా కూడా వచ్చి ఏందని చెప్పానంటే, నువ్వు అన్నీ దిగులు పెట్టుకోబాకవే, అయిపోయింది ఏందని చెప్పానంటే, మీ అమ్మ దాకా పోనీబాక, మీ అమ్మకు తెలిసిందని చెప్పానంటేను, మీరు ఒక డబ్బు లేకపోయినా కూడాను మీరు గౌరవంగా బతుకుతూ ఉన్నారు, అది ఇదని చెప్పాను నేను. పాపం ఆ అమ్మాయి ఏంటంటే, ఆ అమ్మాయి కొద్దిగా తెలియగలదు. చెప్పేసి పోతూ ఉండేదన్నమాట పాపం. ఈ అమ్మాయి రోజు రోజుకి ఏందని చెప్పట్టు ఆలోచనలో పడిపోయి, ఈ అమ్మాయి రోజు రోజుకి ఏందని చెప్పానంటే నీరసపడిపోతూ ఉంది. చదువు మీద ధ్యాస లేదు. ఏందని చెప్పానంటే, ఒక డ్రెస్సు కానీ ఒక అందం మీద కానీ ధ్యాస లేదు. ఎంతసేపటికి ఏందని చెప్పి అతను ఆలోచన అయిపోయింది, నేను తప్పు చేశానా అని చెప్పి. ఇంకా వాళ్ళ అమ్మకి
వాళ్ళగాక ఏంది అని చెప్పని గట్టిగా అడగద్ది. గట్టిగా అడిగితే వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్స్ ఏడ్చేస్తుంది. ఏడ్చిన తర్వాత ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏందని చెప్పానంటే ఏంది ఏంది సమస్య అని చెప్పని అని అడగద్దు వాళ్ళ. అడిగితే ఏం ఇంకా చెప్పేదానికి మనసు రాల అమ్మాయికి ఏందని చెప్పానంటే మళ్ళీ చెప్తే ఏందని చెప్పానంటే తల్లి ఏం నిర్ణయం తీసుకుంటుందా ఏంది నా తల్లి ఏందని చెప్పానంటే అంత కష్టపడుతున్నారు, నా తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి చేసుకుంటున్నారు, నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు అని చెప్పానని ఏడ్చుకుంటూ ఉంటుంది పాపం అమ్మాయి. మనం ఒకరోజు ఈ ఎగ్జామ్స్ ఏందని చెప్పానంటే ఏం రాసిందో ఏమో ఎగ్జామ్స్ ఏందని చెప్పానంటే రాసేస్తుంది. ఇక నా మనసు మాత్రము ఇక చదవలే కదా ఏం రాసి ఉంటుంది అమ్మాయి ఏందని చెప్పంటే ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయదు. తర్వాత వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే డేటు మిస్ అవ్వద్ది అమ్మాయికి. డేటు మిస్ అయితే దీంట్లో పడిపోయి డేట్ సంగతే మర్చిపోయింది పాపం అమ్మాయి ఏందనంటే సార్. తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే ఏమి ఈ నెలలో ఏందని చెప్పానంటే సార్ డేట్ రాలేదు కదా అని చెప్పని వాళ్ళ అమ్మ అడగద్ది. అడిగితే ఏందని ఈ అమ్మాయికి అంత అవగాహన లేదు పాపం, చిన్న వయసు ఏంది ఇంకా ఏమి చెప్పాలో ఏందని చెప్పానంటే డేటు అప్పుడు అమ్మాయికి ఏంటంటే డేటు నేను అవ్వలేదు అని అప్పుడు అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏందని చెప్పంటే సరే ఏందన ఈమెమంటుంది అంటే వాళ్ళం ఏందని చెప్పంటే బ్లడ్ ఏమైనా తక్కువగా ఉంది ఏమోలే ఏందని చెప్పి నేను నడవంతా సరిగా అన్నం తినో ఏందని చెప్పానంటే తినటం లేదు కదా ఈ ఎగ్జామ్స్లో దానివల్ల ఏందనంటే భయపడ్డవయ్యింది, ఏదో కొంత ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పని కూడా నువ్వు టెన్షన్ పడి ఉంటావులే అమ్మ, అది వసద్దిలే ఏం కాదులే అని చెప్పానని కామ్ అయిపోద్ది. వాళ్ళ ఫ్రెండ్ ఏందని చెప్పిన ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తుంది అనమాట. వీళ్ళిద్దరు ఏందని చెప్పానంటే లోపల కూర్చొని వాళ్ళ అమ్మ అదేంటంటే పని చేసుకుంటా ఉంటే లోపల కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాగా నాకు డేట్ రాలేదు అని చెప్పాను. ఈ అమ్మాయి ఫ్రెండ్ ఏందని చెప్పానంటే ఈ అమ్మాయికి కొద్దిగా తెలివి ఉంది కానీ ఈ అమ్మాయి శారద అనే అమ్మాయి పాపము తెలివి కొద్దిగా చాలా తక్కువ ఏందని చెప్పారంటే అమ్మాయి ఏంటంటే డేట్ రాలేదని చెప్పానంటే ఏంది నువ్వేందని చెప్పానంటే ఇట్లా చేస్తుంటివే ఇప్పుడు మీ అమ్మకి తెలిస్తే ఏందని చెప్పానంటే ఏంది అని చెప్పాను. లేదు ఏందని చెప్పి ఈ నడవ సరిగ్గా అన్నం అదంతా తినటం లేదు కదా, ఒకరంతా నాకేందని చెప్పానంటే నీరసపడిపోయాను, మళ్ళీ ఏందనంటే ఈ ఎగ్జామ్స్ వల్ల కూడా కొద్దిగా టెన్షన్ పడ్డాను, అది ఇదని చెప్పానని ఈ శారదనే కవర్ చేసేస్తుంది దాన్ని. కానీ లోపల మాత్రం టెన్షనే డేట్ రాలేదని చెప్పాను. తర్వాత మళ్ళీ డేట్ రాలేదని చెప్పి తర్వాత మళ్ళీ 10 రోజులు అయిపోద్ది డేట్ రాదు. సరే వాళ్ళమ్మ ఏం చేస్తుంది అనంటే వాళ్ళ ఆయన వస్తాడనమాట. మళ్ళీ 10 రోజులకి ఏందని చెప్పానంటే వచ్చి భార్యని బిడ్డను చూసుకునేదానికి మళ్ళీ రమణయ్య వస్తాడనమాట. పోతే వీళ్ళ దగ్గరికి చూసుకునేదానికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఏందని చెప్పంటే కొద్దిగా హాస్పిటల్కి పోయి చూపించుకోవాలా అప్ప ఏందని చెప్పంటే శారదాకి కొద్దిగా ఇవి బ్లడ్ ఏమైనా తక్కువగా ఉందో ఏమోను. ఇప్పుడు వాళ్ళకి అంత అవగాహన పాపం వాళ్ళకి ఈ అమ్మాయి చెప్తే కదా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏమని అనుకుంటారు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య అని అనుకుంటారు కానీ డేట్ రాలేదంటే ఇప్పుడు ఒక నెలలో వస్తుంటుంది ఒక నెలలో రాదు. కానీ అమ్మాయికి ఏందని చెప్తే రెగ్యులర్గా ఏందని చెప్పంటే ఉదయం మామూలుగా 1-2 రోజులకి ఏందని చెప్పానంటే లేట్ అయినా కూడా ఏంటంటే వచ్చేస్తుంటుంది. అట్లాంటిది 10 రోజులు అయిపోయింది కదా. 10 రోజులు అయిపోయేటప్పటికే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏందని చెప్పంటే ఇన్ని రోజులు ఎప్పుడు కాలేదు కదమ్మా మనం ఏందని చెప్పానంటే హాస్పిటల్కి వెళ్తామంటది. హాస్పిటల్కి వెళ్తామనేటప్పటికే ఈ శారద కొద్దిగా భయపడుద్ది అనమాట. ఏంది హాస్పిటల్కి తీసుకెళ్తారమ్మా వసద్దిలే అమ్మ డేటు అని చెప్పాను అని అంటది. లేదమ్మా ఏందని చెప్పానంటేను మీ నాన్నకు కూడా చెప్పాను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నాడు అని చెప్పి నేను తీసుకొని వెళ్ళొద్దు అనమాట.
తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది జనాలు అవి ఉండిన తర్వాత ఈ అమ్మాయికి ఒకటే టెన్షన్ ఏందని చెప్పానంటే, ఏంది అవును వాళ్ళ అమ్మ అడగద్ది, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడతా ఉండవు, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా, ఎందుకు ఈ విధంగా పడతా ఉన్నావు, నాకు అసలు ఏం అర్థం కావటం లేదు, మీ నాన్న చూస్తే ఏందని చెప్పారంటే, అదే డబ్బు సంపాదించేదానికి అని చెప్పాను, ఆయన పాటికి ఆయన పోతూ ఉంటాడు, మనకి చేసుకుంటేనే కదా మనకి, ఇప్పుడు ఇక్కడ ఏందని చెప్పంటే నీ చదువు కోసం అని చెప్పంటే నన్ను ఇక్కడ పెట్టాడు, ఏందమ్మా నీ సమస్య అని చెప్పని పాపం బతిలాడద్ది ఏందని చెప్పానంట. కానీ ఆ అమ్మాయి చెప్పదు. తర్వాత లోపలికి అంటే డాక్టర్ ఏంటంటే వీళ్ళ పేరు వస్తే పిలుస్తారు, పిలిచిన తర్వాత పోద్ది. పోయిన తర్వాత ఏందని చెప్పానంటే డాక్టర్ ఏందని చెప్పానంటే చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసిన తర్వాత ఇంకా నా అమ్మాయిని చూసిందని చెప్పానంటే, అమ్మ నువ్వు ఒక్కరంతా బయట కూర్చో, నేను మీ అమ్మతోటే మాట్లాడాలా అని అంది. ఈ అమ్మాయి శారద ఏందని చెప్పానంటే బయటకు వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ అమ్మకి ఏందని చెప్పానంటే ఏం చెప్పిందో ఏమిందని చెప్పానంటే పాపం ఆమె ఫేస్ ఒక రకంగా పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. శారద ఇంటికి పోతాం రా అని చెప్పని తీసుకొని వెళ్ళిపోతుంది. అవునా తీసుకొని వెళ్ళిన తర్వాత అసలు ఆమెకు అసలు భూమి కంపించిపోతూ ఉంది, ఏందనేది అర్థం కావటం వల్ల. ఏందని చెప్పానంటే శారద ప్రెగ్నెన్సీ. అసలు ఎక్కడ జరిగింది తప్పు అనేది పాపము అవును. పాపం ఆమె చెప్పానంటే లోపలికి తీసుకొని పోయి ఎట్టంటే అట్ట కొట్టేస్తుంది అమ్మాయిని, శారదని. కొట్టేసిన తర్వాత ఏందని చెప్పంటే పోయి కాళ్ళు పట్టుకుంటుంది. అమ్మ నేనేందని చెప్పానంటే నేను పొరపాటు చేశాను, నాకు ఎంత దూరం ఏందని చెప్పానంటే వస్తుందని చెప్పని తెలియదు అని చెప్పని అడగద్ది. ఎవరు ఏందని చెప్పని అని అడిగేటప్పటికే పలానా కిరాణా షాపులో బాబు అని చెప్పని చెప్పేస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు కథ.